దయమైన రక్షక 24వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడిక మాకు అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. బిడ్డలందరూ సమయానికి వస్తుండగా ఆశీర్వదించండి. క్రీస్తు యేసు దయను కృపణ వారికి ఉంచండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 24వ రోజు. కేవలం ఇంకా 16 రోజులే ఉన్నాయి. 24వ రోజులో మనం ఉన్నాం. చాలా సంతోషం. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25 వచనం నుంచి చదువుకున్నాం. 25 నుంచి 29వ వచనం వరకు చదువు. అందరూ పైన చూడండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతును అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకునేను. తండ్రి, తన పరిశుద్ధ వాక్యం మనం వెనుకట్లో దీవించనుగా. ప్రార్థన చేద్దాం. లెక్కియా ప్రార్థన చేయి. కోట లెక్కియా ప్రేర్ చేయి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు భూలోకానికి వచ్చిన గొప్ప విషయాలు. మొట్టమొదటి పాపులను వెతికి రక్షించడం. అంత మాత్రమే కాదు, రోగగ్రస్తులను బాగు చేయడానికి. ఆ రోగగ్రస్తులు కూడా ఎవరంటే విశ్వాసం ఉంచినటువంటి వారు. అలాగే దుఃఖాక్రాంతుల్ని ఓదార్చడానికి, తీవ్రమైన అశాంతితో కుమిలిపోతున్న వారిని ఆదరించడానికి. ఆయన జీవితమే ఒక ఆదరణ. ఆయన జీవితము మనుషులు ప్రేమించిన విధానం. ఇదే సమయంలో ఆయన రక్షణ. రాత్రి చెప్పాను మీకు, యేసయ్య అంటే విమోచన, యేసయ్య అంటే నిరీక్షణ, యేసయ్య అంటే ప్రేమ, యేసయ్య అంటే త్యాగం, యేసయ్య అంటే ప్రత్యక్షత.
అది యేసు ప్రభువుల గుణగణాలు. ఈరోజు వాక్య భాగంలో ఆయన ఎప్పుడు కూడా ఒక చోట కూర్చొనో నిలబడో ఉండలేదండి. ఆయన పాదాలు నిరంతరం ప్రయాణం చేస్తూ ఉన్నాయి. తనకి నచ్చిన చోటు కల్లా, ఆలోచన వచ్చిన చోటు కల్లా వెళ్ళాడు. ఆయన వెళ్ళిన చోట ఒక అద్భుతం జరిగింది. ఒక భయంకరమైన రోగం స్వస్థపరచబడింది. ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట కూడా ఆశీర్వాదాలే వచ్చినాయి. యేసయ్యలో ఉన్నటువంటి గొప్ప మహాత్యం అలాంటిది. ఈరోజు వాక్య భాగంలో ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము. ఇది ఆధునిక కాలంలో క్యాన్సర్ అంటారు. చాలా భయంకరమైన రోగం. నేటి పరిభాషలో ఇక బ్రతకరు అనుకున్నటువంటి రోగం. ఇవాళ కాకపోతే రేపు కావాలి ఎల్లుండి. క్యాన్సర్ ఎప్పటికైనా క్యాన్సర్, ఆ వ్యక్తి క్యాన్సర్. అలాంటి రోగం చేత 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. ఓర్చుకోవడానికి కూడా పరిమితి ఉంటుంది చాలా మందికి. ఈమెకు అపరిమితమైన ఓర్పు. ఓర్చుకోలేని బిడ్డలు జనరల్గా కుమిలిపోయి దుఃఖాక్రాంతులై మనసాన్ని పడిపోతారు. కొందరేమో ఆత్మహత్య చేసుకుంటారు, సూసైడ్. ఆ పసివాడి వల్ల మీరు వాక్యం వింటున్నారు, చూసారా? ఆ పసివాడి వల్ల మీరు వాక్యం వింటున్నారు. ఈ టైం ఎంత ఒక్కరా ఉంటుందో చూడండి. పసివాళ్ళు మీకుంటే, మీకు గుర్తొస్తే ఇంటి దగ్గర ఉంచుకొని ఆడుకోండి. ఎందుకమ్మా చర్చికి తెచ్చేది? ఎవరికైనా ఇచ్చిరండి. నీ బిడ్డ నీకు ముద్దేమో కానీ అందరికి కాదు. చేతులు ఏదైనా కొనిచ్చితే ఆడడం నడి బజార్లాగా ఉంది. అప్పుడు సంతలాగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడిస్తే నిధిలాగా ఉండదు. ఇంటి కూడా తీసేయండి. ఫీట్లు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. నేను ఇంకా భరించలేదు చెప్తున్నా. చర్చికి ఒక పవిత్రత ఇవ్వండి. ఈ పిల్లలు అంత పొద్దొచ్చి మీరు వదలలేని స్థితిలో ఉంటే చక్కగా ఇంటి దగ్గర కూర్చొని ఆడుకోండి. ఓ చెవి మైకో పెట్టండి, పర్వాలేదు. సరేనా? ఎందుకంటే వాళ్ళ అడుగుల వల్ల, వాళ్ళ శబ్దాల వల్ల మన అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. అందుచేత కాస్త జ్ఞానంగా కలిగి ఈ 12 ఏళ్ళు అంటే సుదీర్ఘ కాలం. ది లాంగ్ పేషెంట్. ప్రియమైన బిడ్డలారా, ఆ రోజుల్లో స్కానింగ్ లేవు. శరీర అంతర్భాగంలో ఏం జరిగిందో తెలుసుకునే స్కానింగ్స్ లేవు. అది మోడర్న్ వరల్డ్, నవీన ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత అవి వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, ఈమె ధనవంతురాలే. ఎందుకంటే ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఒక వైద్యుల దగ్గరికి వెళ్తేనే 1000-2000 రాలేదు. రాస్తానే ఉంటాడు, టెస్టులు రాస్తానే ఉంటారు. ఎందుకంటే వ్యాధి నిర్ధారణ టెస్టులో తెలుస్తుంది. అది నిజమే. వ్యాధి నిర్ధారణ టెస్టులో తెలిసే మాట వాస్తవే. కానీ కొంతమంది అమిత ఆశతో అవసరం లేని కూడా రాసేస్తూ ఉంటారు కదండి.
నాకు బాగా జలుబు చేసిందంటే ఊపిరితిత్తులు ఎక్స్రే తీసుకురాని డాక్టర్ లేకపోతే, కాలు నొప్పిగా ఉన్నట్టు ఒళ్ళంతా స్కాన్ చేయించుకురాని డాక్టర్ లేకపోతే వాటిస్తాం. అలాగే ఎప్పుడైతే రోగం వచ్చిందో అప్పుడు ఇక డబ్బు విచ్చలవిడిగా విపరీతం ఖర్చు పెడుతున్న రోగం నయమవ్వాలి. బైబిల్ చెప్తుంది అనేక వైద్యుల చేత, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, ఎన్నో తిప్పలు పడి చాలా అవస్థ అనుభవించింది. ఎన్నో తిప్పలు, వేరియస్ ట్రబుల్స్, వాటన్నిటికీ వచ్చుకుంది. తనకు కలిగినదంతా ఏము చేసుకొని చివరికి చూశారండి, వ్యయం అంటే ఖర్చు, ఎక్స్పెండిచర్. తనకున్న డబ్బంతా అయిపోయింది. తనకు కలిగిన సంపద మొత్తం అయిపోయింది. భూములు అమ్ముకుందో, ఇళ్ళు అమ్ముకుందో, తన దగ్గర ఉన్న ఆభరణాలు అమ్ముకుందో, కానీ అయినప్పటికీ స్వస్థత లేదు. ఎంత మాత్రం ప్రయోజనం లేక మరి ఎంత సంకటపడేనో. సంకటము అంటే కష్టాలండి. కష్టాల కడలిలో ఈ రక్తస్రావ రోగి ఊగిసలాడిపోతుంది. ఇది ఒక భయంకరమైన పరిస్థితి కుటుంబానికి. జబ్బేంటో తెలియదు, డబ్బు అయిపోతాం. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు, డబ్బు తరిగిపోతా ఉంది. రుణగ్రస్తులు అవుతారు. రుణం తెచ్చడానికి ఏదో ఒకటి అమ్మేసే. ఇలాంటి దుర్బలమైన పరిస్థితుల్లో ఈమె యేసుని గూర్చి వినిన మాటలు జ్ఞాపకం చేసుకుంటుంది. చూశారండి, యేసయ్యను గురించి వింది, యేసయ్య స్వస్థపరుస్తాడని వింది, యేసయ్య బాగు చేస్తాడని వింది. కానీ ఎప్పుడూ శిష్యరికం చేయలేదు, ఎప్పుడూ యేసును వెంబడించలేదు, ఎప్పుడూ యేసయ్యకు పరిచర్య చేయలేదు. ఇప్పుడు ఎలా మరి? ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి? యేసయ్య వెళ్ళే చోటకల్లా తాను వెళ్ళి ఈ సువార్త వినలేదు. ఒకటి, యేసయ్యకు పరిచయం చేయలేదు. రెండు, యేసయ్యకు తాను సమర్పించుకోలేదు. అసలు యేసయ్య తనతో కానీ తను యేసయ్యతో కానీ మాట్లాడినటువంటి సందర్భమే లేదు. యేసుని గురించి వింది. ఇదిగో ఇన్నేళ్లలో మనం కూడా యేసయ్య గురించి వింటున్నాం. ఎక్కడైనా సరే స్వార్థ సభల్లో, మీటింగ్స్లో, మహాసభల్లో, ఆలయాల్లో యేసుని గురించి వింటూ ఉన్నాం. ఇప్పుడు ఒక డెసిషన్, ఒక నిర్ణయానికి వచ్చింది. నేను ఆయన వస్త్రం ముట్టిన బాగుపడుతును. చూశారండి, వినిన తర్వాత ఆమె యొక్క విశ్వాసం ఇనుమడించింది. యేసయ్య వస్త్రం చెంగు ముట్టుకుంటే చాలు. అపోస్తలుల కాలంలో పేతురు వస్తుంటేనంట రోగులు రోడ్డు మీద కూర్చొని ఉండేవాళ్ళంట. కారణం ఏంటో తెలుసండి, ఆయన నీడ పడితే స్వస్థత. ఆయన నీడ కొరకు ఆయన వచ్చే మార్గంలో ఉండేవారట. సెయింట్ పీటర్, అపోస్తలుడైన పేతురు. నీడ పడితే స్వస్థత అంటండి. ఎంత ఆత్మీయ సంగతి అది. నీడ పడితే బాగుందని రావడమే విశ్వాసం. ఈరోజు ఆలయానికి రావడం నీ విశ్వాసాన్ని తెలియపరుస్తూ ఉంది. ఆషామాషిగా ఎవరు రారు, వస్తారేమో కానీ శ్రమల కూటానికి మాత్రం రారు ఆషామాషిగా. ఇందులో ఏదో పవర్ ఉంది, నేను వెళ్ళాలి, యేసయ్య గురించి వినాలి, ఈ ఆలోచన ఉంటేనే మనం ఇక్కడికి వచ్చినాం. నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు బాగుపడతాను అనుకుంటుందండి. సరే,
వస్త్రపు చెంగు ముట్టుకోవాలంటే ఎదురుగా వెళ్ళి ముట్టుకోవాలా, పక్కన వెళ్ళి ముట్టుకోవాలా? యేసయ్య నీ వస్త్రం ఇటు ముట్టుకుంటానన్నాడు. దొంగచాటుగా వెళ్ళాలి. ఎదురుగా వెళ్ళేటువంటి ధైర్యం లేదు, ఎదురుగా యేసయ్యను దర్శించే ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం కూడా లేదు. ఆ మహానుభావుడు, ఆ మహనీయుడు కంటపట్టం కూడా ఈమెకు చాలా సిగ్గుచేటుగా ఉంది కనుక వినమ్రురాలై విరిగి నలిగిన హృదయం కలిగి దైవ సన్నిధికి ఎలా వస్తున్నామో మనం విరిగి నలిగిన హృదయం కలవాలి. వినయ విధేయతలతో జన సమూహములో ఆయన వెళ్తుంటే చుట్టూ జనమే కదా, జన సమూహంలో వెనుకకు వచ్చి ఆయన వెనుక నిలబడి ఆమె వస్త్రాన్ని ముట్టిందండి. వేసుకున్న వస్త్రం టచ్ చేసి వెంటనే ఆ రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకొనెను. ఎంత ఆశీర్వాదం అండి! తాకనైనా తాకలేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రోజులో చాలా మంది చెయ్యి కూడా పట్టుకొని చూడాల. అదివరకు రోజుల్లో కనీసం అవునో కాదో తెలియదు కానీ పల్సర్లు పట్టుకునేవాళ్ళు ఇంటి కాసేపు. ఆ డాక్టర్స్ లేని ఏంటి చెప్పు, ఈ టెస్ట్ టచ్ మీ నాట్, నన్ను తాకవద్దు అనే లెవెల్లో ఉంది. ఇప్పుడున్న వైద్య వృత్తి అలా అయిపోయింది. బేసింగ్ ఆన్ టెస్ట్స్ ఉంది. వీ నీడ్ నాట్ టచ్ ది పేషెంట్. చాలా మంది డాక్టర్స్ అలాగే ఉన్నారు. పేషెంట్ని దగ్గరికి తీసుకోవడం, టచ్ చేయడం. సరే, ఇక్కడ ఈమె వస్త్రం చెంగు ముట్టుకుంది, అది కూడా విలువల్లాడిపోతా ఉంది. ఎదురుగా వెళ్ళలేక మరి ఎంతసేపు వేచి ఉందో. జనం ఉన్నారు వెనుక, ఆ జనాన్ని తప్పించుకొని లోపలికి వెళ్ళాలి, ఆ జనం మధ్యలోకి వెళ్ళాలి. ప్రయత్నాలు చూడండి. అక్కడ పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. ఎక్కువ మంది పురుషులే ఉంటారు. ఈ స్త్రీ వాళ్ళల్లో నుంచి వెళ్ళాలి. మరి వాళ్ళు చూసేయచ్చు, తిట్టవచ్చు, నెట్టేయచ్చు, అయినా కూడా మళ్ళా వెళ్తా ఉంది. వెనక నుంచి ఎట్లయితేనే యేసు వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలో బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. మంచి పాట ఉంది కదా, యేసు వస్త్రపు చెంగును. కమల్ సింగ్. దోషకారుల రోగములు వెంటనే తొలగిపోయెను నిజముగా. యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి ముట్టినట్టి గొప్ప కూడిన జనులతో ప్రభు యేసు సంపుతో పోవునప్పుడు, గొప్ప కూడిన జనులతో ప్రభు యేసు సంపుతో పోవునప్పుడు తెంపుతో రమణీయకతి తెలిన ప్రభు వస్త్రములో ముట్టెను. యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి ముట్టినట్టి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. పైన చర్చి బాయ్స్ ఉంటే ఒకసారి నాకు కనబడింది. ఆమె ఏమని ఆశించిందమ్మా? యేసు నా తల మీద చేయించాలని కూడా ఆశించాల. పాటలు విన్నారు కదా.
యేసు వస్త్రము చెంగు ముట్టుకుంటే చాలని ఆశించింది. చూడండి ఈ ఆశ. ఆయన వస్త్రము చెంగు ముట్టుకుంటే చాలు అనుకుంటుంది. ఇది గొప్ప విశ్వాసమే. సాధారణంగా మనం ఒక మనిషి మనకు చెయ్యి సెకండ్ ఇయటం కానీ, తల మీద చేయి పెట్టడం కానీ, లేక కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం కానీ చేస్తే మనం తృప్తి పడతాం. కానీ యేసు వస్త్రపు చెంగు మాత్రమే మనం ముట్టుకొని బాగుపడతాం. ఆశ, గొప్ప ఆశ. ఈమె శరీరంలో బాధ నివారణమైంది. ఎంత గొప్ప సంగతి. ఎన్నో లక్షలు వెచ్చించుంటది. దొరికిన చోట్లల్లా అడుగు తెచ్చుకుని ఉంటుంది. ఉన్న ఆస్తినంతా పోగొట్టుకుంది. ఈ రోజున ఆమెలో బాధ నివారణ అయింది. చూసారా, బాధ నివారణ అవడానికి ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. సహోదరి శ్రీమతి యశోదమ్మ గారు, పక్కనముడు యశోదమ్మ గారు భయంకరమైన దురవస్థకు లోపడ్డారు. ఎక్కడ పోయినా నెగిటివే. బతకలు ఎక్కువ కాలం అని భర్త యాకోబు ఏడుస్తూ ఉన్నారు, కూతురు ఏడుస్తూ ఉంది. నిజంగా చెప్తున్నాను, బోరల నుండి ఏడవలేదు. నా దగ్గరికి వచ్చేవాడు, అమ్మకేం కాదండి, దేవుడు మమ్మల్ని కాపాడతాడండి. ఈ రెండు మాటలే మాట్లాడేవాడు. వాళ్ళు ఎన్నన్నా చెప్పినాయండి, ఎంత వైద్యమైనా చేయనండి, మా అమ్మకేం కాదండి. అది విశ్వాసం. దేవుడు మమ్మల్ని కాపాడతాడండి. అంతిమ విజయం అదే అయింది. దేవుడే కాపాడాడు ఆ సభకు. చాలామంది ఇంకా లేదులే, ఇంకేం చూద్దాంలే, ఆ దగ్గరికి వెళ్ళి చూడడం కూడా ప్రయోజనం అనే స్థితికి కూడా వచ్చేసినారు. ఏసీలో అద్భుతాలు అలా ఉంటాయి. ఇక్కడ యేసుప్రభు వెంటనే ఈ సంఘటన వదిలేలా ఏసై అంటున్నాడు, ద పవర్ ఇన్సైడ్ వాజ్ టేకెన్ అవే బై సంబడి. నాలో ఉన్న శక్తిని ఎవరో తీసుకున్నారు. ది పవర్ ఆఫ్ మైండ్ ఎక్స్ట్రాక్టెడ్ బై సంబడి. నాలో ఉన్నటువంటి శక్తిని ఎవరో తీసుకున్నారు. తనలో ప్రభావం బయటికి వెళ్ళనని తనలో తాను గ్రహించి జనం వైపు చూసాడు వెనక్కి తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరు, నా వస్త్రములు ముట్టినది ఎవరు? ఏం చెప్తారండి? ఎవరు చెప్తారు? ఎవరికి తెలుసు? అందరూ టచ్ చేస్తూనే ఉన్నారు, ఆయన్ని మీద పడుతూనే ఉన్నారు, రాసుకుంటూ నడుస్తున్నారు. అది జన సమూహం కదా. ఈ దశలో నా వస్త్రపు చెంగు ముట్టినది ఎవరు? అది వస్త్రంకి తగలటం వేరు, టచింగ్ విత్ ఇన్స్పిరేషన్, ఒకనొక ఆశతో అడ్డుకోవటం వేరు. రెండు విధాలు ఉన్నాయి ఇక్కడ. మామూలుగా టచ్ చేయడం, అతుక్కోవడం, అది వేరు. కానీ హృదయపూర్తిగా వచ్చే టచింగ్ అది వేరుగా ఉంటుంది. దాంట్లో చాలా పవర్ ఉంటుంది. నా వస్త్రపు చెంగు ముట్టింది ఎవరు? ప్రియమైన బిడ్డలారా, ఆయన శిష్యులు, అయ్యా జన సమూహము నీ మీద పడుతున్నారే, నన్ను ముట్టింది ఎవరైనా అడుగుతున్నావా? చూసారండి, జన సమూహము నీ మీద పడుతున్నారే, అసంఖ్యాకమైన ప్రజలు తాకుతూ ఉన్నారు, నిన్ను టచ్ చేస్తూ అడ్డుకొని వెళ్తున్నారు. క్రిక్కిరిసిన జనాభాలో నువ్వు ఉన్నావు, ఏంటి ప్రత్యేకంగా అడుగుతావు అంటున్నారు. ఇది ప్రత్యేకమే. వారందరూ ఏమీ కోరిక లేకుండా ద క్యాజువల్ పాసెంజర్స్, మామూలు ప్రయాణికుల్లాగా ఉన్నారు.
కానీ స్పెషల్గా వస్త్రం చెంగు ముట్టుకుంది ఎవరు అనేటువంటిది ఇప్పుడు నాకు కావాలి యేసయ్య అంటున్నాడు. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూస్తున్నాడు, కానీ ఆమె రావటం లేదు. ఏ ముఖంతో వెళ్ళేది? ఒక ఆయన మంచి పాట రాశాడు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన 324, ఏ ముఖంబు తోడవద్దు అని పాడతారా మీరు? ఏ ముఖం పెట్టుకొని వచ్చారయ్యా? పిల్లలు మహేష్, ప్రశాంత్, ఎనిబడి దేర్? అమ్మాయికి ఇటేమో ఏ ముఖంబు చూడవద్దు. ఎప్పటికైనా పాడతారా మీరు? ఎంత మంచి సింగింగ్ వచ్చింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన 320. చాలు. ఏ ముఖంబు తోడవచ్చేది, ఏ ముఖం పెట్టుకొని రాను అని ఈమె వణికిపోతూ ఉందండి. యేసయ్య దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వచ్చేది? వైద్యులందరూ అయిపోయిన తర్వాత వెళ్తున్నాను నేను, డబ్బంతా అయిపోయిన తర్వాత వెళుతున్నాను. ఈమెలో ఉన్న అంతర్లీనమైనటువంటి ఆ పశ్చాత్తాప భావము, ముందుగా నేను ఎందుకు రాలేదు? ముందుగా నేను లోకాన్ని చూశాను, వైద్యులు చూశాను, డబ్బు చూశాను, మెడిసిన్స్ చూశాను, కానీ యేసయ్యను చూడలేదే. ఏ ముఖం పెట్టుకొని వచ్చేది? జొన్నకుటి దేవదానం అనే ఆయన రాశాడు పాట, రూపక తాళం, మంచి పాట అది. అందుకే అంటున్నాను, ఆంధ్ర క్రైస్తవ కీర్తన టచ్ ఉండండి. దే ఆర్ వెరీ మార్వలెస్ సాంగ్స్. ఏ ముఖంబు తోడవద్దు, ఏసునాథ నీదు బ్రోలా, నీ వైపు ఏమని చూసేదయ్యా అనుకుంటుంది ఆమె కూడా. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పాను. చూడండి, యేసుప్రభు ఆమె ఎదుగుతున్నాడు, ఆమె గ్రహించింది కనుక ఇప్పుడు ఎదురుగా వచ్చేసింది. తన సంగతి అంతా ఆయనతో చెప్పాను. వింటున్నారండి? యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు సంగతి అంతా చెప్పాలి, కొంచెం కాదండి.
యేసయ్యను నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థించేటప్పుడు, అందుకే యేసయ్య అన్నాడు, తలుపు వేసుకొని చెప్పు, రహస్యంతో చెప్పు. అందరూ విని నిన్ను ఎట్లేమో చేస్తారు అనుకుంటావేమో, తలుపు వేసుకో, రహస్యంలో చెప్పు. రహస్యమందున తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. పెద్దగా చెప్తే ఇంట్లో వాళ్ళు ఎవరు అనుకుంటారేమో, చేసే ఎంత గొప్ప మేధావంతమైనటువంటి ప్రసంగమో అది. గదిలోకి వెళ్ళు, తలుపు వేయి. ఓ గొప్ప విశ్వాసం బయలుదేరిందండి అనుకుంటారు బయటోళ్ళు, బంధువులు కూడా. గదిలోకి ఒక కారణంలోకి వెళ్ళిపో, తలుపు వేసి తండ్రికి చెప్పు, మొత్తం చెప్పు. తన సంగతి అంతా ఆయనతో చెప్పినది గొప్ప సంగతి. ఆమె ఏమేమి చేసిందో కేవలం ఆర్థిక నష్టమే కాదండి, అంతకుముందు ఏం చేసింది, అంతకుముందు లాంగ్ పేషెంట్ అవడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ది రూట్ కాజ్ ఫర్ ది గ్రేట్ డిసీజ్? దానికి రూట్ కాజ్ ఏంటి? ద డ్రెడ్ఫుల్ డిసీజ్. దానికి వాట్ ఈస్ ది రూట్ కాజ్? కనుక ఎక్కడ స్టార్ట్ చేసిందో చూడండి. నాకు చెప్పండి. అయ్యా, నేను చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, స్వస్థత రాలేదు, నీ వస్త్రచర్యను ముట్టుకోవాలనుకుంటున్నాను. సాదాసీదా సాక్ష్యం ఇది. అది కాదండి. ఎందుకు ఎందుకు అట్లా అయ్యావు? ఎందుకు నీ పరిస్థితి అలా వచ్చింది? అందుచేత ఇక్కడ బైబిల్లో చక్కని మాట, తన సంగతి అంతయు చెప్పాను. ఫుల్ హిస్టరీ, సంగతి అంతా. ప్రియమైన బిడ్డలారా, దేవుడి దగ్గర మనం దాస్తూ ఉంటాం కొన్ని. సంగతి అంతా చెప్పం. నువ్వు చెప్పినా చెప్పకపోయినా గాడ్ నోస్. అయితే నువ్వు చెప్తే కన్ఫెషన్, పాపం ఒప్పుదల, అందుకు ఇష్టపడతాడు ఆయన. నీ నోటితో నువ్వు చెప్పినట్లయితే నీ కన్ఫెషన్ ఆయన చూస్తాడు. యేసు ప్రభు అని నీ నోటితో చెప్పుకునే ఎడల నీవు రక్షించబడతావు. బైబిల్ ఉంది కదా. యేసు స్వస్థపరుస్తాడు అని మాత్రమే గ్రహించావు, కానీ యేసయ్యకు చెప్పవలసింది చెప్పాలి ముందు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, అది కావాలి దేవుడికి. తన సంగతి అంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఇంకా చాలా ఉత్తమురాలని నేను అంటాను. ఎందుకంటే స్వస్థత రాగానే పరుగో తీర ఇంటికి. ఇప్పుడు నేను బాగున్నానని అందరికీ చెప్పుకోవడానికి వెళ్ళరా, అక్కడే ఉంది. యేసుని వెంబడిస్తూనే ఉంది. యేసయ్య తిరిగి చూసేటప్పుడు అక్కడే ఉంది. యేసయ్య అడిగినప్పుడు అక్కడే ఉంది. ఇప్పుడు వణకుచు వచ్చింది. భయముతో వణకతో. భయం ఎందుకు, వణకెందుకు అంటే, ఈ పాపాత్మురాలనైనా నేను ఆ మహనీయుడి యొక్క వస్త్రపు చెంగు ముడుతున్నానే, అది భయం. తన పాపము తనకు తెలుసు కనుక, ఇదిగో అత్యంత పరిశుద్ధుణ్ణి, అత్యంత పాపినైన నేను ఎలా ముట్టుకోగలను? ఈవిలో పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసినటువంటి ఆ క్రియ, ఆ పశ్చాత్తాపం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర సాగిలపడి అంటే ఏంటమ్మా? సాష్టాంగ నమస్కారం చేసింది. మోకరించడం కూడా కాదు, బాగా పడుకుని నమస్కారం చేస్తుంది. తన సంగతి అంతా చెప్పేసింది. తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పింది. అయ్యా, ఏ ముఖంబు తోడ వత్తింపు, ఏ విధంగా నీ ముఖం చూసేదయ్యా? యేసునాథ, నీ ముఖం ఎలా చూసేది నేను? ఇదిగో నేను నీ ముఖము చూడలేనంత ఘోర పాపిని. నువ్వు ఉన్నావని ఎరుక విస్తారమైన డబ్బు ఖర్చు పెట్టేశాను.
నువ్వు ఉన్నావని ఎరుక్క అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళినాను. ఏ ముఖము తోడవద్దు నాయన, యేసునాథ నీరు మ్రోల నీ ముఖం మీద ఎలా వచ్చేదయ్యా అంటూ ఉందండి. అన్నీ విన్న యేసు ప్రభు ఒకే మాట, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. చూడండి ఎంత మంచి మాట. కుమారి, మై డియర్ డాటర్, కుమారి మై డాటర్, నీ విశ్వాసము నిన్ను, యువర్ ఫెయిత్ హీల్డ్ యు, అది యువర్ ఫెయిత్ నీ విశ్వాసం హీల్డ్ యు నిన్ను స్వస్థపరిచింది. సమాధానంగా అయిపోమ్మమ్మ, ఓ పీస్ఫుల్లీ. ఇక మీదట సమాధానంతో వెళ్ళు. నీ ఇంట సమాధానం, నీలో సమాధానం, నీ సంఘంలో సమాధానం. చూసారా అండి, యేసును కలిగి ఉన్నప్పుడు వచ్చే వరాలు ఇవన్నీ కూడా యేసై పిలిచే పిలుపు చూడండి. కుమారి, మై డియర్ డాటర్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి. నేను చాలా గ్రేట్ అని యేసు ప్రభు ఎక్కడ చెప్పట్లేదండి. నేను కాబట్టి నేను స్వస్థపరిచాను, నేను కాబట్టి నేను స్వస్థపరిచాను. మొన్న జోక్గా చెప్పాను కదా, అది ఇప్పుడు చెప్పకూడదు, మంచి పవిత్రంగా ఉంది. నేను కాబట్టి నీతో ఇన్నాళ్ళు కాపురం చేసినాను కదా, అది జోక్ ఇప్పుడు వదిలేది. వేసే అనలేడా, నేను కాబట్టి నిన్ను స్వస్థపరిచాను. ప్రియమైన సంగమ దేవుడి బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు యొక్క చూడండి ఆ ప్రేమ ఎలా ఉందో, ఎవర్ లాస్టింగ్ లవ్. నిజంగా చెప్తున్నాను, ఆయన పిలుపు ఎలా ఉంది. కుమారి, మై డియర్ డాటర్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచు. ఇంత అష్యూరెన్స్ ఎవరివ్వగలరు? ఇంత గట్టి అష్యూరెన్స్ ఎవరిస్తారండి ప్రపంచంలో? యేసుదేవుడు తప్ప ఇచ్చేవారు ఎవరు లేరు. సమాధానం కదా బొమ్మ, ఇక మీట నీకు సమాధానం. ఈ రోజున క్రైస్తవులో సమాధానం లేక అల్లాడిపోతున్నాం. మన స్నేహాల్లో సమాధానం లేదు, మన కుటుంబంలో సమాధానం లేదు, మనం తిరిగేటువంటి సొసైటీలో సమాధానం లేదు, మన బంధువులకి మనకు మధ్య సమాధానం లేదు. ఎంతమంది అప్పట్లో ఉన్న బంధువులందరూ ఇప్పుడు నీ వాళ్ళుగా ఉన్నారు. కారణం ఒకటే, సమాధానం లేదు. సైతాను సమాధానాన్ని దొంగిలించాడు. నీకు స్వస్థత రావాలంటే యేసై కావాలి, నీకు సమాధానం కావాలంటే యేసై కావాలి, నీ సంగతి వినాలంటే యేసై కావాలి, నీవు భయపడవలసింది యేసైకి. ఎందుకంటే నరకములో పడద్రోయగల శక్తి గల వారికి మాత్రమే భయపడండి. రాత్రి ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, యేసై అంటే భయము సాదాసీదాగా వచ్చిపోవటం కాదండి. భయముతో, భక్తితో, వణుకుతో రాగానే ఆమె తన జీవితంలో స్వస్థత, సమాధానం. ఇంకేం కావాలండి? శరీరంలో స్వస్థత ఉంది, మనసంత చికాకంత పోయింది. సమాధానం. ప్రియ సంగమా, మన బ్రతుకులో మనం అల్లాడిపోతుంది సమాధానం కొరకే. జాగ్రత్తగా ఆలోచించింది. తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం లేదు. ఇంటికి వచ్చిన ఆడపడుచులతో, ఇంట్లో పుట్టిన ఆడపడుచులకి మనకు సమాధానం లేదు. ఎటు చూసినా సమాధానం లేదు. ఒక్క ఆయనే ప్రామిస్ చేశాడు, సమాధానం కలుగు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. ఉండలేదు బైబిల్లో, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. అట్టి దేవుని రక్షకుడిగా అంగీకరిద్దాం. దేవుడిచ్చే సమాధానం. ప్రియ బిడ్డలారా, ఆహారం తక్కువగా ఉన్న
గుండెల నిండా సంతోషం ఉండడానికి ఆ సమాధానం చాలు. అలాగే ఎంత పాపులమైన దేవుని చేత క్షమాపణ పొందిన తర్వాత ఆ సమాధానం పేరు నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక. యేసయ్య ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు. డబ్బులతో లేదు, ఎంతో డబ్బులు వృధా అయిపోయినాయి, దాంతో రాలేదు సమాధానం. ఎంతో మంది వైద్యులు ఒక చోట కూడా సమాధానం లేదు. కనుక యేసయ్య పాదాల చెందే సమాధానం, యేసు చెందే సమాధానం, అట్టి సమాధానం పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కంఠన వాక్యం అంటారే పెట్టినారా? 5వ అధ్యాయం 25, మార్కు 5:25. అందరు తలవచ్చండి. దయమైడా కృపమైడా రక్షకుడా. ఎంత మాత్రము సమాధానం లేని స్త్రీ సమాధానపరచలేదు. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానం కలదు అయిపోము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక. ఈ మాటలు యేసు దేవుడు మాతో చెప్పాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇప్పటికీ మేము భయపడుతూ ఉన్నాం. ఏ ముఖంబు చూడవద్దు యేసునాథ నీ దుండ్రోల. చూడడానికి ఏ ముఖం పెట్టుకొని వచ్చేదయ్యా యేసయ్యా. అయినప్పటికీ క్షమించే దేవుడు, కరుణించే దేవుడు, జాలిపడే దేవుడు, నిన్ను నన్ను మనందరి మీద జాలిపడుతున్నాడు. అట్టి దేవదేవుడు సర్వేశ్వరుడు మన కొరకు సిలువలో తన అమూల్యమైన రక్తధారుల ఆఖరి బొట్టు వరకు చెల్లించిన యేసు కృప మనకు సదా తోడై ఉండను గాక. ఆమేన్. పరమ తండ్రి దేవుని కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సమాధానం యేసుక్రీస్తు ద్వారా మనకెల్లరకు సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.